రేయింబవళ్లు చెమటోడ్చిన అరకొర జీతమే బస్టాండును పరిశుభ్రంగా ఉంచుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నా వారు అనారోగ్యం బారిన పడితే మాత్రం పట్టించుకునే నాథుడే లేడు. ఏళ్లుగా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికుల శ్రమను దోచుకొని కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఆబ్కాస్లో కలిపి కనీస వేతనాలు ఇస్తామని గద్దెనెక్కిన గత వైకాపా సర్కార్ వారిని నట్టేట ముంచింది. కుటుంబ పోషణ కష్టమై బతుకు భారమై అష్ట కష్టాల్లో కార్మికులు బతికిడుస్తున్నారు. కొత్త ప్రభుత్వంతోనైనా కష్టాలు తీరుతాయని గంపడాసులు పెట్టుకున్నారు. ప్రయాణికులు తినిపడేసిన వ్యర్థాలను ఊడ్చుతూ మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో పనిచేస్తున్న వీరంతా అవుట్సోర్సింగ్ కార్మికులు. ఆర్టీసీని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. కానీ నేటికి కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపైనే వీరి కొలువులు ఆధారపడి ఉన్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినా వీరికి దక్కేది చాలీచాలని వేతనాలే. షిఫ్టుకు 50 మంది చొప్పున 150 మంది కార్మికులు ఏళ్లుగా పనిచేస్తున్నా వీరిలో ఏ ఒక్కరి జీతం 10,000 దాటడం లేదు. ఉద్యోగ భద్రత లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు, డిపోల్లో పనిచేసే వేలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులది ఇదే దుస్థితి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులను ఆబ్కాస్లో కలిపి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నమ్మబలికిన గత ముఖ్యమంత్రి జగన్ వీరిని నట్టేట ముంచారు. విలీనం పేరిట 52,000 రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో కలిపి 7,300 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గాలికొదిలేశారు. కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తామన్న వారే కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ల వ్యవస్థను కొనసాగించారు. కమిషన్లకు అలవాటు పడిన కొందరు అధికారులు సైతం వారితో కుమ్మక్కు కావడంతో వీరికి శాపమైంది. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని 5 ఏళ్లుగా ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ గారి దగ్గరికి వెళ్ళామండి. మీరు ఏమైనా న్యాయం చేస్తారేమని పోతే మమ్మల్ని అక్కడ పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ని ఎత్తేస్తానన్నాడు. నేను ఓట్ల ఎలక్షన్ వస్తే మీకు 18,000 జీతం చేస్తాం 18,000 అని అన్నాడు. కానీ ఏది పట్టించుకోలేదు. సంవత్సరానికి 2 చీరలు ఇస్తున్నాడు, యూనిఫామ్ అంతే. మాకు 100-200 మధ్యలో పైన ఆఫీసులో వాళ్ళు అందరూ కలిసి డ్రామా ఆడి మమ్మల్ని ఇలా కావాలనే కాంట్రాక్ట్ బేసిక్లో నడిపించారు. మేము వస్తున్నామా, డ్యూటీలు చేసుకుంటున్నాం, వాళ్ళ శుభ్రం చేయించుకోవటమే కానీ మా గురించి ఆలోచించేవాళ్ళు మాకు సరిగ్గా శాలరీస్ ఇవ్వాలి, టైంలో ఉండాలి, చేయాలన్న ఆలోచన లేదు. అక్కడ పైన జీవో ఎంత ఉందో అంతే ఇమ్మని అడుగుతున్నాం కానీ మాకు ఎక్కువ కావాలని మేము ఆశించట్లేదు. చట్ట ప్రకారం ఆర్టీసీ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే స్కిల్డ్ వర్కర్లకు కనిష్టంగా 15,366 రూపాయల జీతం తప్పనిసరిగా ఇవ్వాలి. అనుభవాన్ని బట్టి గరిష్టంగా 21,000 పైనే వేతనం ఇవ్వచ్చు. పీఎఫ్, ఈఎస్ఐ తప్పనిసరిగా అమలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేయాలి. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ వేతన జీవులకు మాత్రం ఇవేమీ వర్తించడం లేదు. ఒక్కో కార్మికుడి వేతనం నుంచి కమిషన్ పేరిట కాంట్రాక్టర్లు 4,000 రూపాయలకు పైనే కోత పెడుతున్నారు. మిగిలిన వేతనాన్ని నగదు రూపంలో ఇస్తూ అందులోనూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆబ్కాస్లో కలిపి కనీస వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ అరణ్య రోదనగానే మిగిలిందని మహిళా కార్మికులు వాపోతున్నారు. మేము 8 గంటలు నైట్ డ్యూటీలు చేస్తాం. నిద్ర లేకుండా మాకు 1 గంట కూడా కరెక్ట్గా ఇవ్వలేరు. ఆ గంట కూడా నిద్ర మానుకొని మేము డ్యూటీలు చేస్తాం. కానీ మాకు సరిపోవట్లేదు సార్. మాకు 9,600తో మేము ఎలాగని మేము బాధపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మాకేదైనా న్యాయం జరిగిద్దని మేము అడుగుతున్నాం సార్. స్లీపింగ్ వాళ్ళైతే ఆర్టీసీ రూల్ ప్రకారం వెళ్తుంది కానీ మరి టాయిలెట్స్ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. వాళ్ళు ఉండమన్నప్పుడు ఉండాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. అలా కాకుండా మాకు కూడా ఆర్టీసీ ప్రకారం మామూలుగా వాళ్ళతో పాటే ఇవ్వాలని, హైలైట్గా ఆర్టీసీలోనే మమ్మల్ని ఉంచాలని మేమందరం టాయిలెట్స్ తరపున కోరుకుంటున్నాము. 5 ఏళ్ల పాటు సీఎం సహా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిన కార్మికులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబుతోనే న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించామంటున్నారు. ఇటీవల బస్టాండ్కొచ్చిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసి కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల తరహాలో 16,000 వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. 34 సంవత్సరాలు మేము మొత్తం అప్పటి నుంచి మేము డ్యూటీ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ వానలో తడిసి ఎండకేయండి వాళ్ళు ఇచ్చిన చేసిన తీసుకుంటూ అలాగే బండి లాగేస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మాకు అందరికీ జీతాలు పెరిగి మాకు ₹1 పెంచేదట్టి సహాయం చేస్తారని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాము. మేము చేసే కష్టానికి విలువే లేదండి. మాకు మున్సిపాలిటీ వాళ్ళకి ఎలాగా పెంచారో మాకు కూడా అలా పెంచండి. మా కష్టాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించి మా కష్టాన్ని ప్రతిఫలం మాకు ఇవ్వమని అడుగుతున్నాం.
ఆర్టీసీ పేరుకే ప్రభుత్వ రంగ సంస్థ అయినా కనీస వేతన చట్టం అమలుకు నోచుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం దృష్టి సారించి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కింది స్థాయి ఉద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు.